70 వాక్యములు కంఠాపాఠము చేసిన వారికి 1000 రూపాయలు బహుమానం ఇవ్వడానికి ప్రభు మమ్మను ప్రేరేపించాడు. అందుకొరకై ఈ 70 వాక్యాలు మేము ప్రత్యేకంగా సెలెక్ట్ చేసాం. మరి వాక్యముల యొక్క ఉద్దేశం ఏంటంటే, మీరు నిదానముగా చక్కగా వాటిని నేర్చుకొని ఆ వాక్యములతో మీ జీవితాన్ని పరిశీలించుకొని ఆ యొక్క వాక్యముల ప్రకారం మీరు జీవించాలన్నది మా యొక్క ఉద్దేశం. ఎందుకంటే అందరికీ తెలిసిన వాక్యమే, కానీ చాలామంది పాటించని వాక్యం ఒకటేంటంటే బైబిల్లో ఉన్నది. కీర్తన గ్రంథం 1వ అధ్యాయములో దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలవ ఓరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. ఈ వాక్యంలో ఉన్న విషయం ఏంటంటే, ఒక వ్యక్తి దేవుని యొక్క వాక్యాన్ని దివారాత్రము ధ్యానిస్తే ఆ వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుందని పోల్చాడంటే, నీటి కాలవల యోరన నాటబడినటువంటి పచ్చని చెట్టు వలె ఉంటుందని. అంతేకాదు ఆ చెట్టు తన కాలమందు తప్పక ఫలమిస్తుందని. ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే, అతడు చేయునదంతయు సఫలమగునని. ఈ లోకంలో ప్రతి మనిషి కూడా తాను చేసేదంతా ఫలించాలని, తన వ్యాపారమంతా సక్సెస్ కావాలని, తన ఆలోచనలన్నీ సక్సెస్ కావాలని కోరుకుంటాడు. అయితే సక్సెస్ఫుల్ లైఫ్ గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, ఏ వ్యక్తి అయితే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తాడో, ఇక దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా, పాపుల మార్గం నిలవకుండా, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చునకుండా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తే ఆ వ్యక్తి జీవితం ఫలిస్తుంది. అతడు చేసేదంతా ఫలిస్తుంది అన్నాడు. ఎందుకంటే సఫలమవుతుంది అన్నాడు. కారణం ఏంటంటే, అతడు చేసేదంతా కూడా దేవుని దృష్టికి ఇష్టంగా ఉంటుంది. ఎందుకంటే దేవుని వాక్యం అతని జీవితంలో క్రియ చేసి ఏది చేయకూడదో ఏది చేయాలో ఆ వ్యక్తికి జ్ఞానం ఇస్తుంది, సామర్థ్యం ఇస్తుంది. కాబట్టి అతడు చేసిందంతా కూడా ఫలిస్తుందంటే దాని అర్థం ఏంటంటే, అతడు చేసేదంతా కూడా దేవునికి ఇష్టమైంది ఉంటుంది. కాబట్టి ఈ 70 వాక్యాలు మేము సెలెక్ట్ చేసాం. వాటిని మీరు ధ్యానించే విధంగా నిదానంగా చెప్పాలి. చాలామంది పరిగెత్తుతూ చెప్తున్నారు, చాలామంది చెప్పారు, దేవునికి స్తోత్రం. అయితే వాళ్ళు నిదానంగా చెప్పడం నేర్చుకోవాలి. టైం ఏం దీనికి లేదు. మీరు నిదానంగా చక్కగా రాస్తేనే తప్ప మీకు రాదు. కొంతమంది రాయకుండా వాళ్ళు అమోఘమైన జ్ఞానం కలిగిన వారిని టకటకా నేర్చుకొని కరెక్ట్గా మాకు చెప్పినప్పుడు ప్రతి వాక్యానికి ఆ ఊ అంటున్నారు. అలా కాదు, మీరేం పరిగెత్తాల్సిన పని లేదు, నిదానంగా నేర్చుకోండి. కాబట్టి ఈ సెలెక్ట్ చేసినటువంటి వాక్యాల్లో అది ఎలా చెప్పాలో నేను మీకు చెప్తున్నాను. కళ్ళు మూసుకొని యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. జీవవాక్యమును గూర్చినది. ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితేమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియచేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియచేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడాను
ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమవుటకై మేమీ సంగతులను రాయుచున్నాము. మేమాయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు వెలుగైయున్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము లేనివారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యముండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రునుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారు మగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. ఈ వాక్యములను ఈ విధంగా నెమ్మదిగా చెప్పడం వలన ఆ వాక్యాలు మీ హృదయములో భద్రపరచబడతాయి. అంతేకాదు, ఆ వాక్యము మనలను దేవునితో సరి అయిన సంబంధము కలిగి ఉండుటకు ఆ యొక్క వాక్యాలు మనకు ఉపయోగపడతాయి. ఎంత చక్కటి సందేశం ఈ 10 వచనాల్లో ఉంది. మనం గమనించినట్టయితే ఈ పత్రికను యోహాను విశ్వాసులకు రాశాడు. అంటే యోహాను చూచిన దానిని, వినిన దానిని ఆయన చాలా స్పష్టంగా చెప్తూ సంఘానికి ఆయన ఏం చెప్తున్నాడంటే, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు ఎంత మాత్రమును చీకటి లేదు. గమనించండి, మనము దేవునిలో ఉన్నామని చెప్పుకున్నప్పుడు చీకటి కార్యములు, రహస్య కార్యములు మన జీవితంలో ఉండకూడదు. మనుషుల ఎదుట చాలామంది చాలా ఆత్మీయంగా ప్రవర్తిస్తారు. అయితే చీకటిలో, అంటే రహస్యంగా, ఎవరు చూడనప్పుడు, ఎవరికి కనబడనప్పుడు వారు చాలామంది దేవునికి ఇష్టము కాని విషయాలను చూస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు. అసలు క్రీస్తులో ఉన్న ఓ అద్భుతమైన సంగతి ఏంటంటే, నేను విగ్రహారాధికునిగా నిష్ఠాగరిష్టతతో పూజలు చేస్తూ ఉన్నప్పుడు నాకు దేవుని పట్ల ఉన్న అవగాహన ఏంటంటే, నేను దేవుని దగ్గరకు పోయినప్పుడే దేవుడు నన్ను చూస్తాడు. గమనించండి, క్రీస్తుని ఎరగనటువంటి అనేక మంది జీవితాలలో వారికి ఉన్న భక్తి ఏంటంటే, వారు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా నమ్రతతో, భయభక్తులతో, దేవుడు వాళ్ళు ఎదురుగా ఉన్నారని, దేవుడు వాళ్ళని చూస్తున్నారని వాళ్ళు చాలా భక్తితో ఉంటారు. అయితే యేసుప్రభు యొక్క బోధలో ఉన్న విషయం ఏంటంటే, దేవుడు నిన్ను ఎల్లప్పుడూ చూస్తూనే ఉన్నాడు. నీవు దేవుణ్ణి తలుచుకున్నప్పుడు కాదు, లేకపోతే నీవు చర్చిలో కూర్చున్నప్పుడు కాదు, ఆయన ఎల్లప్పుడూ నిన్ను చూస్తూ ఉన్నాడు. కాబట్టి నీలో ఏ పాపము, ఏ అపవిత్రత, ఏ జారత్వము ఉండకూడదు. కాబట్టి ఆయనలో చీకటి ఎంత మాత్రమును లేదు. ఇది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. దేవునికి
ఏ రహస్య కార్యము కూడా ఇష్టం ఉండదు. మన జీవితంలో వాక్యపు వెలుగులు, అందుకనే ఆ తర్వాత వాక్యాల్లో చెప్పుకుంటూ వస్తాడు, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొనుచు చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. కాబట్టి చాలామంది ఆయనతో కూడా సహవాసం ఉందని చెప్తున్నారు, మేము ప్రభువుని నమ్ముకున్నామని చెప్తున్నారు, మేము ప్రభువు సేవ చేస్తున్నామని చెప్తూ ఉన్నారు. అయితే చీకటిలో, రహస్య పాపాలలో, దేవునికి ఇష్టము కాని ప్రవర్తనను కలిగి ఉన్నారు. కారణం ఏంటంటే దేవుని వాక్యము ధ్యానించకపోవటం. ఆ వాక్యము చేత నువ్వు ప్రతిరోజు హెచ్చరించబడుతూ ఉండాలి. అప్పుడే మనము దేవునికి ఇష్టము కానిది చేయకుండా జాగ్రత్త పడతాం, భయపడతాం. అంతేకాదు ప్రార్థన చేస్తాం. మనకు ఆ యొక్క స్పృహ ఉంటుందన్నమాట. అయితే మనం ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని పక్కన పెడతామో నీ భక్తి పతనమవుతూ వస్తుంది, చీకటిలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఒక అద్భుతమైన మాట చెప్పాడు ఆ తర్వాత, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. గమనించండి, ఆ వెలుగులో, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా వెలుగులో నడిచిన ఎడల అప్పుడు ఏం జరుగుతుందంటే మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యముతో, దేవుని వాక్యమే వెలుగు కాబట్టి దేవుని వాక్యము వెలుగని మనకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ ఆ వెలుగులో సహవాసం చేయడానికి చాలామంది ఇష్టపడరు. కొంతసేపు సహవాసం చేస్తారు, ఎక్కువసేపు లోకంతో సహవాసం చేస్తారు. కాబట్టి అక్కడ సరిపోవడం లేదు. ఎందుకు నా ఆత్మీయ జీవితం ఇంత దరిద్రంగా ఉంది, ఎందుకు నేను ఇంత బలహీనంగా ఉన్నాను, ఎందుకు నేను చాలా బలహీనతలకు లోబడిపోయాను అని అనుకుంటారు తప్ప దానికి కారణం ఏంటంటే నువ్వు దేవుని వాక్యం దగ్గరికి రావాలి, వాక్యాన్ని నువ్వు ఆధారం చేసుకోవాలి, వాక్యం అనే వెలుగులో నువ్వు నడుచుకోవాలి. అప్పుడు దేవునితో అన్యోన్య సహవాసం అంటే ఏమవుతుందంటే ఒక ఇంటిమసీ దేవునితో ఏర్పడినప్పుడు ప్రతి చిన్న లోపము కూడా మనలో ఉన్నది బయటపడుతుంది. దేవుని వాక్యంతో సహవాసం చేస్తూ ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనలో ఉన్న లోపము తెలుస్తుంది. అప్పుడు మనం ప్రార్థన చేస్తాం తప్పకుండా. అప్పుడు ఏం జరుగుతుందంటే ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రపరచును. అంటే ఈ లోక మాలిన్యము నుండి, ఈ లోక చీకటి నుండి, ప్రతి పాపము నుండి మనం పవిత్రపరచబడుతూ వస్తాం. చాలామంది చెప్తారు, పాపం మేము ఎప్పుడు చేయలేదు. దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోకపోవడమే పెద్ద పాపం. నిజమైన దేవుణ్ణి తెలుసుకోకపోవడమే పెద్ద పాపం. కాబట్టి మనము పాపులమని బైబిల్ చెప్తుంది, పాప స్వభావము గలవారమని బైబిల్ చెప్తుంది. అయితే మనము ఆయన వాక్యము ద్వారా, ఆయన వాక్యం ధ్యానించుట ద్వారా, ఆయన వాక్యానికి లోబడుట ద్వారా మనం వెలుగులో నడుచుకొనగలం. అంతేకాదు ఆయన మన పాపముల నుండి, మన దుర్నీతి నుండి పవిత్రంగా చేస్తాడు. అందుకొరకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి శిలువపై మరణించి తిరిగి లేచాడు. ఎందుకంటే మనం వెలుగులో నడుచుకోవాలని. ఏదో ఆయన నమ్ముకున్నామని చెప్పి ఇంకా చీకటి కార్యాలు, ఇంకా చీకటి విషయాలు చేయడం అన్నటువంటిది అపవాది నిన్ను మోసం చేస్తోంది. నీవు ఆయన వాడవైతే, ఆయనతో కూడా సహవాసం కలిగిన వాడవైతే
నీవు చీకట్లో నడవకూడదు, పాపంలో ఉండకూడదు. అపవాది చెప్తుంది, ఏం పర్వాలేదు, నీకంటే పెద్ద పాపాలు చేసేవాళ్ళు ఉన్నారని. అయితే వాళ్ళతో కూడా నువ్వు కూడా పోతావు. నీవు దేవుని వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి. అందుకొరికి మేము ఈ వాక్యాలు సెలెక్ట్ చేసాం. కాబట్టి ఈ వాక్యాలు కంఠపాఠం చేసే వాళ్ళందరూ కూడా నిజంగా ఆ యొక్క జీవాన్ని, యేసుప్రభు యొక్క రక్షణను నువ్వు తెలుసుకున్నావా? ఆయనతో కూడా సహవాసం చేస్తూ ఇంకా ఎక్కడైనా చీకట్లో ఉన్నావా? పరిశీలించుకొని ప్రార్థన చేసుకొని ఆయనతో అన్యోన్య సహవాసం గలవారుగా ఉండాలి. లోకం మీదికి ఉపద్రవం వచ్చింది, ఉపద్రవాలు వస్తాయి. యేసుప్రభు ఒక రోజున రానై ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు ధైర్యంగా ఆయన దగ్గరికి పోవాలంటే ఆయనతో అన్యోన్య సహవాసం కలిగిన వారంగా ఉండాలి. కాబట్టి దేవుని వాక్యం చదవండి, ధ్యానించండి. ఎవరి గురించి చెడుగా మాట్లాడవద్దు. దేవునికి ఎదగాలి, ఆయన సారూప్యం నాలో రావాలి. ఎదుటివారి లోపాలు ఏం చూడొద్దు. యేసుప్రభు చెప్పాడు, నీ కంటిలో దూలముండగా నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుటయ్యేలా అన్నాడు. కాబట్టి ఎవరి లోపాలు నువ్వు పాయింట్అవుట్ చేయక్కర్లేదు. నీ కంట్లో దూలముంది, అది తీసేసుకుంటే అప్పుడు ఎదుటివారి లోపాలు ఏ విధంగా చక్కగా సరి చేయగలమో అప్పుడు తెలుస్తుందంట. ప్రభు అదే చెప్పాడు, వేషధారి నీ కంటిలోనున్న దూలమును తొలగించుకొనము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. కాబట్టి అప్పుడు నువ్వు ప్రేమతో హెచ్చరిస్తావు, లేకపోతే ఆ ఇష్యూని ఎలా సాల్వ్ చేయాలో దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు. కంట్లో దూలం పెట్టుకుంటే ఇష్యూలు సాల్వ్ కావు, నీ పర్సనల్ ఇష్యూస్ సాల్వ్ కావు, నీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ కావు. కాబట్టి మనం వాక్యపు వెలుగులో నడుచుకొని జీవిస్తే దేవుడు మనల్ని దీవిస్తాడు. కాబట్టి అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ప్రార్థించుకుందాం. దయగల ప్రభువా, మేము మీ వాక్యమనే వెలుగులో నడుచుకోవడానికి సహాయం చేయండి. మీ వాక్యం ప్రతిరోజు చదవడానికి, ధ్యానించడానికి, మా హృదయంలో పెట్టుకోవడానికి సహాయం చేయండి. ఈ వాక్యములు కంఠాపాఠం చేసి అనుదినము పరిశీలించుకొని మీకు ఇష్టమైన విధంగా జీవించుటకు సహాయం చేయమని, మీరే కనికరించి ప్రతి వ్యక్తిని పవిత్రపరిచి దీవించుమని, ప్రతి విధమైన కీడు నుండి, దుష్టుని నుండి తప్పించుమని యేసు కనికరము గల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం. మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాటలాడినను ప్రేమలేని వాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునై యుందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గల వాడనైనను ప్రేమలేని వాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమలేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యము నందు సంతోషించును. అన్నిటికీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. ప్రవచనములైనను నిరర్థకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్థకమగును.
మనము కొంత మట్టుకు ఎరుగుతుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము. కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమగును. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంతమట్టుకే ఎరిగి ఉన్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. దశలోనికులు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15 నుండి 22 వరకు. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకరును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి. కాబట్టి ఇలాగ నెమ్మదిగా చెప్పాలి. అవి మీరు ప్రతిరోజు ధ్యానం చేసుకోవాలి. ఏమేం చేయమంటున్నారు అక్కడ? మనం బైబిల్ బాగా చదివి ఆలోచించి ఆ హెచ్చరికలకు మనం లోబడితే దేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి ప్రతి విధమైన కీడు, ప్రతి విధమైన దుష్ట చిత్రాలకు, దుష్ట మాటలకు, దుష్ట దృశ్యాలకు, ప్రతి విధమైన కీడునకును దూరంగా ఉండాలి. ఇంగ్లీష్లో అది అబ్స్టైన్ ఫ్రమ్ ఈవిల్, అంటే ప్రతి చెడుకు అని కూడా అక్కడ ఉంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 12 వచనాల వరకు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే కాని లోభత్వమే కాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతావచనమే మీరుచ్చరింపవలెను గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను. వ్యర్థమైన మాటల వలన ఎవడునూ మిమ్మును మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును. గనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది.
గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు చేయు పనులను గూర్చి మాటలాడుటైనను అవమానకరమై ఉన్నది. గమనించండి, 1-2 చిన్న మైనర్ పొరపాట్ల గురించి కంగారు పడక్కర్లేదు. జరిగించు, చేయు అలా కొన్ని మీనింగ్ డిస్టర్బ్ కాకూడదు. అయితే పర్ఫెక్ట్నెస్లోకి మనం వెళ్ళాలి. కానీ నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే, చాలా స్పష్టంగా నెమ్మదిగా వినేవాళ్ళ హృదయంలో నాటుకోవాలి. అట్లా చెప్పాలి. నువ్వు మాట్లాడుతున్న మాటలు నీ దగ్గరే ఎగిరిపోతున్నాయి, చాలా స్పీడ్గా చెప్పేస్తే. అలా కాదు, నీ మాటలు నేరుగా వింటున్న వారి హృదయాల్లోకి వెళ్ళి అక్కడ చక్కగా ఆ మాటలు కూర్చోవాలి. కాబట్టి నెమ్మదిగా చెప్పండి. టైం ఎంతైనా పర్వాలేదు. ఇదేమి లిమిటెడ్ టైం ఆఫర్ ఏం కాదు. కాబట్టి మీరు నెమ్మదిగా నేర్చుకొని, మరి ఈ 12 వాక్యాలు ఎంత అద్భుతమైనవి. మేమేం మాట్లాడాలో ఏం చేయకూడదో అంతా కూడా ప్రభు వాక్యంలో ఉంది. వెలుగు సంబంధాల వల్లే నడుచుకోవాలి. కాబట్టి వేరే వారి క్రియల్లో పాలు కూడా పొందకూడదు. మనము ఈ వాక్యమే మీకు మీరే చదివితే మీ ఆత్మకు అది ఎంతో క్షేమకరం. కాబట్టి వాటిని, ఆ వాక్యం దేవుని నోట నుంచి వచ్చిందని మీరు గమనించాలి. ఆయన ఇన్స్పిరేషన్తో అవి రాయబడ్డాయి. వాటిని మనం అంగీకరిస్తే మనకు గొప్ప లాభము. ప్రభు మిమ్మును దీవించునుగాక. దయగల ప్రభా, మీరు మా కొరకు చనిపోయి తిరిగి లేచిన ప్రేమ కలిగినటువంటి దేవుడు, మాకు మీ పవిత్ర గ్రంథం ఇచ్చారు. మేము ఎలా నడుచుకోవాలో, ఎలా నడుచుకోకూడదో, ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదో, ఏం ఆలోచించాలో, ఏమి ఆలోచించకూడదో అన్ని విషయాలు మీరు మా కొరకు రాయించారు. మేము వాటిని చదివి ధ్యానించి అలాగు జీవించుటకు మీ సహాయము కోరితే మీరు తప్పక సహాయం చేయగలరు. ఎందుకంటే మీరు చెప్పారు ప్రభువా, మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవుల నెరియుండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును అనే అద్భుతమైన మాట మీరు చెప్పారు. కాబట్టి మీ బిడ్డలు ఈ మంచి విషయాలు అడుగుతున్నారు, ధ్యానిస్తున్నారు. కాబట్టి తప్పక మీరు ఇస్తారు. నాకును మాకును అట్టి కృప మీరు అనుగ్రహించుమని మీకే సమస్త ఘనతా స్తుతి మహిమలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. నా పేరు పద్మజ. ప్రభు యొక్క మహాకృప వలన మరియు నా భర్తగారైన పాస్టర్ గాలి గంగరాజు గారి ప్రేరేపణ వలన పరిశుద్ధ గ్రంథంలోని 1000 వాక్యములు కంఠాపాఠము చేసినాను. ప్రభు యొక్క కృప వలన మా పిల్లలందరితో కూడా బైబిల్ వాక్యములు కంఠాపాఠము చేయించినాము. మా 2 కుమారులు డేవిడ్ కరుణాకర్, జేమ్స్ కరుణాకర్ మరియు మా కుమార్తెలు గ్రేస్, మెర్సీ, బ్యూలా 1000 వాక్యములు కంఠాపాఠం చేసినారు. తల్లిదండ్రులందరూ కూడా బైబిల్ వాక్యములు కంఠాపాఠం చేసి తమ తమ పిల్లలందరితో కూడా బైబిల్ వాక్యములు కంఠాపాఠం చేయించుట గొప్ప ఆశీర్వాదము. అట్టి కృపను దేవుడు అందరికీ అనుగ్రహించవలనన్న ఉద్దేశముతో ద బైబిల్ ఫౌండేషన్ సంస్థ స్థాపించబడినది.